నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని కోర్టు గేటు ఎదుట న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతపురం బార్ అసోసియేషన్కు చెందిన సీనియర్ న్యాయవాది శేషాద్రి మృతిపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించి ఆయన మృతికి కారణమైన అనంతపురం 3 టౌన్ సీఐ శాంతిలాల్ను వెంటనే ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలని ఆత్మకూరు న్యాయవాదులు డిమాండ్ చేశారు. సీఐ శాంతిలాల్ చర్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ సిరాజుద్దీన్, న్యాయవాదులు వెంకటేశ్వర్లు, సురేష్ మాట్లాడుతూ ఒక సివిల్ కేసు విషయంలో న్యాయవాది శేషాద్రిని అనంతపురం 3 టౌన్ సీఐ శాంతిలాల్ స్టేషన్కు పిలిపించి దండించారన్నారు. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన న్యాయవాది శేషాద్రి సీఐ ఛాంబర్లోనే గుండెపోటుకు గురై చనిపోయారని బాధను వ్యక్తం చేశారు. న్యాయవాది మృతికి బాధ్యత వహిస్తూ ప్రభుత్వం వెంటనే వారి కుటుంబ సభ్యులకు ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. శేషాద్రి మృతిపై క్రిమినల్ కేసు నమోదు చేసి ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించి బాధ్యులైన పోలీసులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కెవి శేషారెడ్డి, ఎల్వి రమణయ్య, నందా ఓబులేసు, హరికృష్ణ, తిరుపతమ్మ, రహమతున్నెసా, సురేష్, మల్లికార్జున, రసూల్ పాల్గొన్నారు. అనంతపురం బార్ సీనియర్ సభ్యుడు బివి శేషాద్రి గారి మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ తర్వాత ఆయన అక్రమంగా పోలీస్ స్టేషన్ పోలీసులు పిలిపించి సివిల్ పంచాయతీలో జోక్యం చేసుకుని చట్టవిరుద్ధంగా వ్యవహరించి ఆయన మృతికి కారణమైనటువంటి సీఐపై వెంటనే చర్య తీసుకుని అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేసి అతన్ని ప్రాసిక్యూట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆత్మకూరు న్యాయవాదులు ఈ రోజు విధులు బహిష్కరించడం జరిగింది. అందులో భాగంగా పోలీస్ స్టేషన్లో పెట్టిన బోర్డులకు విరుద్ధంగా, చట్టాలకు విరుద్ధంగా వాళ్ళు సివిల్ పంచాయతీలు నిర్వహిస్తూ అక్కడ కూడా మొండికి పడ్డ కేసులు మాత్రమే కోర్టుల మీదకు వదిలేస్తూ కోర్టుల్లో ఉండే న్యాయవాదుల పట్ల అసహ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ నియమ నిబంధనల ప్రకారం వాడు కూడా నడుచుకోవాలని, చట్టానికి ఎవరు అతీతులు కాదని తెలియజేస్తూ మా నిరసన వ్యక్తం చేస్తున్నాం. చేయాలి బివి శేషాద్రి గారి మృతిపై పోలీస్ విచారణ చేయాలి. బివి శేషాద్రి గారి మృతిపై పోలీస్ కేసు. బివి శేషాద్రి గారి మృతికి కారకులైనటువంటి పోలీసులను వెంటనే బివి శేషాద్రి గారి మృతికి కారకులైన పోలీసులను వెంటనే బివి శేషాద్రి గారి మృతికి కారకులైన పోలీసులను వెంటనే పోలీస్ జోక్యం విచారణ నమోదు చేయాలి. బివి శేషాద్రి గారి మృతికి కారకులైన పోలీసులపై వెంటనే 40 సంవత్సరాల అనుభవం ఇప్పుడు సరికొత్త రూపంలో బంగారు ఆభరణాలు సరికొత్త కలెక్షన్లతో మెట్రో నగరాలకు ధీటుగా మన సూళ్లూరుపేటలో సరికొత్త ఒరవడి తీసుకువచ్చింది చందన స్వర్ణ మందిర్. 916 హాల్మార్కు HUID ముద్రించిన బంగారు ఆభరణాలకు నిలయం మన చందన. మీ ఇంట జరిగే ప్రతి వేడుకకు మరింత శోభనిస్తాయి చందన బంగారు ఆభరణాలు. దేశంలోని ప్రముఖ డిజైనర్లతో డిజైన్ చేయించి మా సొంత కారీగర్లతో తయారు చేయించిన బంగారు ఆభరణాలు విక్రయించటం మా ప్రత్యేకత. బంగారు ఆభరణాలపై తరుగు 3% నుండి, మజూరీ లేదు. VVS EF క్వాలిటీ కలిగి IGI సర్టిఫై చేయబడిన వజ్రాభరణాలు గ్యారంటీ కార్డుతో అమ్మకం మా చందన ప్రత్యేకత. తరుగు కూలీ లేని విస్తృత కలెక్షన్లలో సిల్వర్ ఆర్టికల్స్. చందన స్వర్ణ మందిర్ వారి ధన స్వర్ణ పర్చేజ్ పథకం. ప్రతి నెల మీరు చెల్లించిన వాయిదాకు వచ్చిన తూకం మీ పేరున జమ చేయబడుతుంది. 11 నెలల వాయిదాల అనంతరం మీకు వచ్చిన తూకానికి 18% వరకు తరుగు మజూరీ లేకుండా మీకు నచ్చిన సాదా బంగారు ఆభరణం మీ స్వంతం చేసుకోండి. విచ్చేయండి చందన స్వర్ణ మందిర్, RTC బస్టాండ్ ప్రక్కన, సూళ్లూరుపేట.